ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వచన స్తోత్రమునకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీరు ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 56వ కీర్తన 9వ చరణం. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో గురియద్దకు పరిగెత్తుచు బహుమానం పొందవలని ఆశతో ఆసక్తితో ఆయన మీద ఆధారపడి ఆనుకొని అన్ని వేళలా ఆయనను స్తుతించుచు ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న నా దేవుని ప్రజలారా, మనమందరము తెలుసుకొనవలసిన ఘనమైన గొప్ప కార్యము ఏదనగా ఆయన మన పక్షమున ఉన్నాడు అని. అందుకే భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఎందుకనగా ఆయన నా పక్షమున ఉన్నాడు అని నాకు తెలియను. నిజమే, దావీదు పక్షమున ఆయన నిలిచి ఉన్నాడు గనుకనే శత్రువులందరి మీద జయమును అనుగ్రహించి శత్రు వెనకంజ వేయునట్లుగా చేసెను. నిశ్చయముగా ఆయన సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు ఆయన మన పక్షముగా నిలిచి మన శత్రు బాధ నుండి, శత్రు భయము నుండి, శత్రు క్రియల నుండి ఆయన మనల్ని విడిపించును, తప్పించును, మనకు జయమిచ్చును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని యేసయ్య సెలవిచ్చను కదా. మనమందరము మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది ఆత్మముద్రలు శరీరములో కలిగి విశ్వాసముతో నడిపించబడుచు వాక్యమును సమృద్ధిగా హృదయములో నింపుకొని ఆయనను ప్రేమించుచు ఆయనకు అనుకూలముగా జీవించుచు ఎల్లప్పుడూ ఆయన పక్షముగా నిలిచి ఉందుము. మనము ఆయన పక్షమున ఉన్న ఎడల ఆయన మన పక్షమున ఉండును గదా. ఆయన పక్షముగా ఉండగా మనము దేనికి భయపడనక్కర లేదు. మరణ భయం, శత్రు భయం, ప్రాణ భయం, భవిష్యత్తును గూర్చిన భయం, ఎలాంటి భయము లేకుండా ధైర్యముగా ఉండగలము. ఎందుకనగా మన పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడును అధికుడునై ఉన్నాడు గనుక భయపడనక్కర లేదు. ఆయన మన పక్షం వహించి మనకు సహకారిగా ఉండును. నిజమే ప్రియులారా, ప్రతి విషయములో ఆయన మనకు సహాయము చేయును. ఆశ్చర్యకరమైన సహాయం అందించును. ఆశ్చర్యముగా అభివృద్ధిని కలుగు చేయును. నలువైపులా నీకు సహాయం కలుగునట్లు వెళ్ళిన చోటనెల్లా నీకు సహాయం చేయును. మేఘవాహనుడై నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నీకు సహాయము చేయును. ఆయన సహాయము వలన అన్ని విషయములలో ఆశీర్వాదం, అభివృద్ధి, ఆనందం పొందెదవు. ఆయన మన పక్షముగా ఉండి మన కార్యములన్నీ, మన పనులన్నీ సఫలపరచును. ఏ విషయములో కూడా విఫలము చూడక సఫలము చూచున్నట్లు మన పక్షమున ఆయన ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉండి ఆయన మనలను బలపరచును. అవును ప్రియులారా, మనము కృంగిపోయినప్పుడు పలు రకాల పరిస్థితులు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ప్రవేశించినప్పుడు అన్ని విధములుగా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కృంగినప్పుడు ఆయన మన పక్షమున ఉండి మనలను బలపరిచి లేవనెత్తును, బలవంతులుగా చేయును. ఈ విధముగా ఆయన మన పక్షముగా ఉండి ఇట్టి కార్యములన్నీ చేయును అని తెలుసుకొని ఆయన కొరకు జీవించి ఆయన రాకడలో ఆయన కొరకు ఎత్తబడి ఆయన ఎదుట నిలిచి ఉందుము గాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు. మీరు మా పక్షమున ఎల్లప్పుడూ ఉన్నారని మేము తెలుసుకొనున్నట్లుగా మీరు మాకు కృప అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎల్లప్పుడూ మేము మీ పక్షముగా నిలిచిన వారమై మా శత్రువుల మీద మాకు జయము కలుగునట్లుగా, అన్ని విధములుగా సహాయం పొందునట్లుగా, ఏ భయము లేని వారిగా ఉండునట్లుగా, అలాగే అనుక్షణం ప్రతిక్షణం మీ చేత బలపరచబడుతూ బలవంతులమై దైవికముగా కొనిపోబడినట్లుగా కృప దయచేయమని బిడ్డలందరినీ పక్షముగా మీరు నిలిచి ఉన్నందుకే స్తుతి చెల్లిస్తూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన మీ పక్షముగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.